భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో తాడిత పీడిత బడుగు బలైన వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించినటువంటి దళితుల ఈ సమాజంలో కూడా ఒక భాగంగా గుర్తిస్తూ విశ్వసిస్తూ సమసమాజ నిర్మాణ ధ్యేయంగా సాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర ఏదైతే ఉందో దాంట్లో అందరూ కూడా కలిసి ఈ దేశమే ఒక కుటుంబంగా కొనసాగాలనేటటువంటి విశాల దృక్పథంతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విగ్రహాలను శుభ్రం చేస్తూ అంబేద్కర్ చైతన్య ర్యాలీలు తీసుకుంటూ ఈ దేశం యొక్క దళితుల పాత్ర ఈ దేశ నిర్మాణంలో ఈ సమాజ నిర్మాణంలో అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఈరోజు చరిత్రకి వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందనే ధ్యేయంతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ దేశంలో ఒక మేధావి ప్రపంచ ప్రజలు మెచ్చినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అవమానించి అణచివేతకు గురి చేసినటువంటి సందర్భాలు మనం చరిత్రలో మళ్ళీ వాటిని తిరిగేసి చూడాల్సినటువంటి అవసరం. ఎందుకనంటే మళ్ళీ దళితులని సమాజానికి దూరంగా చేయాలి, ఈ సమాజంలో విడగొట్టాలి, విభజించి పాలించాలనేటటువంటి ఒక కుటిల నీతి మళ్ళొకసారి దళితులపైన చూపెట్టేటటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి వాటి పట్ల దళిత సమాజం అంతా కూడా అప్రమత్తమై ఈ సమాజంలో ఈ సమాజ హితాన్ని కాంక్షించేది భారతీయ జనతా పార్టీ ఒకటే అనేటటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి 5 తీర్థాలను 5 క్షేత్రాలని ఈరోజు పర్యాటక కేంద్రాలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పంచ తీర్థాల పేరు మీద అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆ చరిత్రని ప్రజలకు భావి తరాలకు అందించాలనేటటువంటి ధ్యేయం చేత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజ నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈరోజు తాడిత పీడితులందరూ కూడా ఈరోజు ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తులు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులు కావాలి, ఈ సమాజంలోని ఈ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలనేటటువంటి ధ్యేయంతో ఏదైతే ముందుకు కొనసాగిందో అదే ధ్యేయంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ సమాజ నిర్మాణంలో మనమంతా పాత్రలు మనమంతా ఒకటిగా ఉంటూ ఈ దేశంలో ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు విధానాలలో మీరందరూ కూడా మమేకమై మాతో పాటు కలిసి నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ముందస్తుగా ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేపటి కార్యక్రమంలో కూడా అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మీ గ్రామాలలో బూత్ స్థాయిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి సంబంధించినటువంటి అంశాలని చర్చ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై.